అగ్ని పురాణం ప్రకారం అమ్మవారి ఆరాధన తిథిని బట్టి ఎలా చేయాలో నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. అలానే నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగితే ప్రజలను రక్షిస్తుంది. అమ్మవారు కోరికలు కూడా తీరుస్తుంది. కానీ శాస్త్ర ప్రకారం పూజ జరిగితే అమ్మవారికి శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తన శక్తిని ఉపసంహరించుకోవడం జరగదు. ఇక మంత్ర అనుష్ఠానం మరియు జపం ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. ఇంటికంటే గుడిలో చేయడం అత్యుత్తమం. గుడిలో కంటే పీఠంలో చేయడం సర్వోత్తమం. అంటే ఫలితాలలో వ్యత్యాసం ఉంటుంది. ఇక పీఠాల్లో చేసిన జపం 1000 రెట్లు అధికంగా ఫలితం ఉంటుంది. ఏకైన సహస్ర ఫలం లభేత్. పీఠాలలో ఒక్కసారి జపం చేస్తే 1000 సార్లు చేసిన దానితో సమానం. ఏదేమైనప్పటికీ ఆలయాలలో ఉన్న విగ్రహాలను శాస్త్ర ప్రకారం పూజించడం ఉత్తమం. తెలియకపోతే తెలుసుకొని పూజ చేయడం చాలా మంచిది. భక్తి శక్తినిస్తుంది ఆలయంలో విగ్రహానికి, అలానే మనకు కూడా. ఇక శివాలయం అయితే, నవగ్రహాలు ఉన్న శివాలయం అయితే చాలా ఉత్తమం. ఆ ఆలయంలో శివ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక విష్ణు ఆలయం అయితే ఎదురుగా విష్ణు ధ్వజం అంటే గరుడ ధ్వజం ఉన్న ఆలయంలో విష్ణు దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు మనం ఆలయాలు మరియు ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.